నయమాను రోగాన్ని దాచిపెట్టినట్టు ఈ రోజున చాలా మంది విశ్వాసులు రోగాన్ని దాచిపెడుతున్నారు. రోగం అయ్య గారు, నాకేం రోగం ఉంది అయ్య గారు? కొంతమందికి కళ్ళు కానరాట్లేదు కానీ కనపడినట్టు చేస్తున్నారు. మొదటి రోగం నేను చెబుతున్నా చూడండి. కంటికి దేవుడు కనపడట్లేదు కాబట్టి పనికి తగులుకున్నావు. నీ గుండు పగులుతుంది. దేనికి తగిలేదు నువ్వు? కళ్ళు కనపడద్దు నీకు. ఆత్మీయ జీవితంలో నీ మనోనేత్రములు మూసుకొని పోలే. రోగాన్ని దాచిపెడితే సామెతల్లో అతిక్రమములను దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. నీకు నీ కంటికి మందిరం కనిపిస్తుందా? నీ కంటికి దైవజనుల భారం కనిపిస్తుందా? నీ కంటికి నశించిపోతున్న ఆత్మలు కనిపిస్తున్నానా? నీ కంటికి త్యాగముతో పరిచర్య చేస్తున్న దైవజనులు కనిపిస్తున్నారా? కంటికి రోగం, ఏమి కనపడట్లేదు నీకు. ఇప్పుడు నీకు కనపడాల్సింది కనపడట్లేదు కనుక నడవాల్సిన దోవలో నువ్వు నడవలేకపోతున్నావు. నీ కంటికి అంధకారం వచ్చింది కనుక నువ్వు త్రోవ తప్పిపోతున్నావు, దారి తప్పావు. పరిశుద్ధతలో, యథార్థతలో, సమర్పణలో, త్యాగములో తప్పిపోయావు. రీజన్, కారణం, నీ కండ్లు గుడ్డితనముతో నింపబడ్డాయి. ఈ రోగాన్ని ఈ పూటను దాచిపెట్టకుండా, ప్రభువా నా మనోనేత్రములను వెలిగించు తండ్రి, నీ మహిమను చూడాలని కోరుకుంటున్నానయ్యా. పరమ వైద్యునిగా పిలువబడుతున్న నా యేసయ్యకి నీ బలహీనతను ఈ పూట ఎత్తి చూపించగలిగితే ఆయన నిన్ను ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు.